అమరావతిలో శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. 2 నెలల్లోనే 700కు పైగా పైలింగ్ పూర్తి చేసుకుంది. అసెంబ్లీ భవన నిర్మాణం కోసం 2400 వరకు పైలింగ్ చేయాల్సిన నేపథ్యంలో భారీ యంత్రాలతో అందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం 103.76 ఎకరాలలో 11.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏపీ శాసనసభ నిర్మాణం జరుగుతోంది. అయితే బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 3 అంతస్తులతో 768 కోట్ల రూపాయలతో ఎల్ఎన్టీ సంస్థ నిర్మిస్తోంది. లండన్ కు చెందిన ఫోస్టర్స్ సంస్థ ఏపీ అసెంబ్లీ బిల్డింగ్ నమూనాను డిజైన్ చేసింది. పైన ఎత్తైన టవర్ ఆకారంలో ఏపీ అసెంబ్లీ ఉండబోతోంది. ఆ టవర్ పైకి వెళ్లి అమరావతి నగరాన్ని చూసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ భవన నిర్మాణం ఎలా జరుగుతుంది, ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి ఐకానిక్ టవర్స్ లోని వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ చేసిన అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి అక్కడ ప్రదేశంలో నేను ఉన్నాను. ప్రస్తుతం నిర్మాణ పనులు చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. గత 2 నెలల్లోనే దాదాపు 700 పైగా పైలింగ్ ను అసెంబ్లీ కోసం పూర్తి చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఒక అసెంబ్లీ భవనాని కోసమే దాదాపు 2000 పైగా పైలింగ్ చేయబోతున్నారు. ఈ నిర్మాణాలన్నీ కూడా ఎల్ఎన్టీ సంస్థ నిర్మిస్తుంది. మొత్తం 104 ఎకరాల్లోని 3 ఫ్లోర్ల నిర్మాణం కొనసాగుతుంది. బిల్డింగ్ కింద నుంచి పై వరకు 250 మీటర్ల వరకు ఉంటుంది. ప్రధానంగా ఇది అసెంబ్లీ, దాంతో పాటు కౌన్సిల్ సమావేశాలే కాకుండా ఒక అద్భుతమైన టూరిజం స్పాట్ గా కూడా దీన్ని చిత్రించబోతున్నారు. దీనికి సంబంధించిన నిర్మాణాలను ఇప్పటికే యూకే సంబంధించి లండన్ కి సంబంధించిన ఫోస్టర్ సంస్థ డిజైన్స్ ఫైనల్ చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 2 నెలల క్రితం ఇందుకు సంబంధించిన నిర్మాణాలను ఎల్ఎన్టీ సంస్థకు అప్పచెప్పిన నేపథ్యంలోని ప్రస్తుతం భారీ యంత్రాలతోని అసెంబ్లీ భవనానికి సంబంధించి పూర్తి స్థాయిలో పైలింగ్ కొనసాగిస్తున్నారు. పైలింగ్ తర్వాత పైలింగ్ క్యాప్ ఉంటుంది. మొత్తం 4 సెగ్మెంట్స్ గా దీని నిర్మాణాన్ని చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. విజువల్స్ లో కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. భారీ యంత్రాలతోని దాదాపు 25 నుంచి 30 మీటర్ల డెప్త్ తోని పైలింగ్ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే చాలా పూర్తి స్థాయిలోని భద్రతా పరంగా, దాంతో పాటుగా ఎన్ని సంవత్సరాలైనా సరే పదిలంగా ఉండేందుకు అసెంబ్లీతో పాటు ఇతర భవనాలను కూడా నిర్మిస్తున్న నేపథ్యంలోని అసెంబ్లీ భవనం చాలా కీలకం కాబోతుంది. ఇటు అసెంబ్లీతో పాటు కౌన్సిల్ సమావేశాలే కాకుండా మంచి టూరిజం స్పాట్ కూడా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ప్రధానంగా ఇదైతే ఉందో భారీ మొత్తంలో టవర్ కింద నుంచి పై వరకు 250 మీటర్లతోని టవర్ నిర్మిస్తున్న నేపథ్యంలోని ఖచ్చితంగా ఇది అమరావతి రాజధాని ప్రాంతాన్ని మొత్తం కూడా ఈ టవర్ పై నుంచి వచ్చే పబ్లిక్ చూసేది కూడా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం గ్రీనరీ ఉంటుంది. దాంతో పాటు ఇతర కెనాల్స్ కూడా ఈ అసెంబ్లీ బిల్డింగ్ పక్కనే వెళ్తున్న పరిస్థితి ఉంది. ఒక అద్భుతమైన డిజైన్స్ కూడా ఇప్పటికే ఫైనల్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని అసెంబ్లీ బిల్డింగ్ కి సంబంధించి నిర్మాణం ఎలా జరుగుతుంది, దాంతో పాటు నిర్మాణం తర్వాత ఏ విధంగా ప్రక్రియ చేపట్టబోతున్నారు, లోపల ఎటువంటి చాంబర్స్ ఉండబోతున్నాయి, ఈ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సెగ్మెంట్స్ ఉంటాయి, ఈ మొత్తం సమాచారాన్నింటినీ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు నేను స్పష్టంగా ఈ వీడియో ద్వారా అందించబోతున్నాను. మనతో పాటు టీయూవీ కన్సల్టెన్సీ సంస్థ ఉంది. ఈ సంస్థ ఇటు హైకోర్టు, దాంతో పాటు అసెంబ్లీకి సంబంధించిన ఐకానిక్ టవర్స్ కి సంబంధించి పూర్తి పర్యవేక్షణ ఈ సంస్థ చేస్తుంది. నిర్మాణం ఎలా చేస్తున్నారు, క్వాలిటీగా నిర్మాణం ఎలా జరుగుతుంది అనే దానిపై కూడా దగ్గరుండి ఈ సంస్థకు సిఆర్డిఏ
అప్పచెప్పిన నేపథ్యంలో పూర్తిగా వీళ్ళ ద్వారానే, వీళ్ళ పర్యవేక్షణ ద్వారా ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మనతో పాటు టీవీ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ మల్లయ్య గారు ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అసెంబ్లీ భవనానికి సంబంధించిన వర్క్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది సార్? ఫైలింగ్ ఎన్ని జరుగుతున్నాయి? ఫైలింగ్ కి డెప్తింగ్ అంటే ఏదైతుందో బేస్మెంట్ లెవెల్ వరకు ఎంతవరకు నిర్మాణం చేపడుతున్నారు? మనకి 25 నుంచి 30 మీటర్స్ డెప్త్ లో వరకు మనకి ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్తున్నాము. సో ఈ పైల్ క్యాప్స్ ఏంటంటే మనకి బిల్డింగ్ తాలూకా లోడ్ ని మన 250 మీటర్స్ తాలూకా ఒక ఇన్స్పైరింగ్ టవర్ మీదని ఆ తాలూకా మొత్తం లోడ్ అంతా మనకి సాయిల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో దీని మీద ఏంటంటే ఈ పైల్స్ అన్నిటి మీద ఒక పైల్ క్యాప్ అనేది రాఫ్ట్ లాగా మనం కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము. సో ఒక్కొక్క క్వాడ్రంట్ మనకి ఏంటంటే 4 క్వాడ్రంట్లో ఇది విభజింపబడింది. మొత్తం బిల్డింగ్ తాలూకా 224 మీటర్ బై 224 మీటర్ సైజు. ఇందులోని 4 క్వాడ్రంట్స్ 4 భాగాలుగా వస్తాయి అన్నమాట. సో ఇవి సౌత్ వెస్ట్ క్వాడ్రంట్లోని మన అసెంబ్లీ ఉంటుంది. దాని నార్త్ ఈస్ట్ క్వాడ్రంట్లో మన తాలూకా కౌన్సిల్ హాల్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నార్త్ వెస్ట్ లోని మన తాలూకా కోర్ట్ యార్డ్ ఉంటుంది. ఈ కోర్ట్ యార్డ్ చుట్టూ అంటే మనకి దానిపైన ఏమీ రూఫ్ ఉండదు. సో ఇది ఏంటంటే టోటల్ గా మన స్ట్రక్చర్ తాలూకా వెంటిలేషన్ షాఫ్ట్ గా మనం అనుకోవచ్చు. సో నార్త్ వెస్ట్ కి తర్వాత మనకి సౌత్ వెస్ట్ లోని మనకి ఏంటంటే ఈ అసెంబ్లీ హాల్ మీకు చాలా ముఖ్యమైన హాలు. ఇందులో ఏంటంటే గ్యాలరీ కూడా ఉంటుంది. గ్యాలరీలోని సందర్శకులు కూడా అలౌ చేస్తారు. సో ఇవన్నీ కాకుండా మనకి సౌత్ ఈస్ట్ లోని మన కామన్ హాల్ ఒకటి ఉంటుంది. కామన్ హాల్లోని గవర్నర్ తాలూకా జాయింట్ అడ్రస్ కి పూర్తిగా పెద్ద హాల్ ఒకటి 80 మీటర్ బై 80 మీటర్తోని 520 సీటింగ్ తోటి ఉంటుంది. అందులోని 300 మంది పూర్తిగా సదుపాయంతో కూర్చోవచ్చు. మనకి అసెంబ్లీ కౌన్సిల్ హాల్సే కాకుండా ఏదైతే కామన్ హాల్ ఏదైతే ఉందో గవర్నర్ ప్రసంగం టైంలోని 2 సభలు 2కి సంబంధించిన సభలకు సంబంధించిన మెంబర్స్ కూడా కూర్చునే విధంగా అది అందుగురించి ఆ సదుపాయాల గురించి కూడా ఇంకొక సెంట్రల్ హాల్ ఒకటి పెట్టారు. సో అందులో కూడా మన సీటింగ్ కూడా విలక్షణంగా ఉంటుంది. ఈ విధంగా మన తాలూకా మొత్తం శాసనసభ అంతా బాగా చేస్తుంది. అన్నిటికన్నా తలమానికం ఏంటంటే ఇందులో మనకి కట్టబోయే స్పైర్. ఈ స్పైర్ తాలూకా లక్షణం ఏంటంటే మనకి అన్ని సెక్రటేరియట్ హెచ్ఓడి భవనాలన్నీ 248 మీటర్స్ హైట్లోని అంతమైపోతే ఇది మాత్రం 2 మీటర్లు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది అన్నిటికన్నా భవనాలన్నిటికన్నా మన తాలూకా అమరావతిలోనే పూర్తిగా ఒక కిరీటం లాగా ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ఆ 2 మీటర్స్ పెంచి మన తాలూకా శాసనసభ తాలూకా ఆధిక్యాన్ని మన ముఖ్యమంత్రి గారు అనుకుని ఫాస్టర్ పార్ట్నర్స్ తోటి డిజైన్ చేయించారు. దీనిలోని ఏంటంటే వ్యూయింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వ్యూయింగ్ ప్లాట్ఫామ్ ఫస్ట్ వ్యూయింగ్ ప్లాట్ఫామ్ మనకి ఫస్ట్ 80 మీటర్స్లోనే వస్తుంది. 80 మీటర్స్లోని ఈ వ్యూయింగ్ ప్లాట్ఫామ్ని యాక్సెస్ చేయడానికి మనకి 18 మీటర్స్ నుంచి అంటే G+3 ఈ 3rd ఫ్లోర్ నుంచి ఇన్క్లైన్ లిఫ్ట్ ఒకటి ఉంటుంది. ఈ ఇన్క్లైన్ లిఫ్ట్ చాలా విలక్షణంగా మనం ఓటీస్ తోటి మనం డిజైన్ చేయిస్తున్నాము. సో 18 మీటర్స్ నుంచి 80 మీటర్స్ వరకు సందర్శకులు పైకి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఆ ప్లాట్ఫామ్లోని మనం నిల్చోవడానికి పూర్తిగా మనకి ఒక 60 మంది వరకు చోటు ఉంటుంది. అక్కడి నుంచి సెక్లూజివ్గా 250 మీటర్ల వరకు వెళ్ళడానికి ఒక 30 మందికి మన లిఫ్ట్ ఇంకొక లిఫ్ట్ వస్తుంది. ఆ లిఫ్ట్ ఏంటంటే 80 మీటర్స్ నుంచి 250 మీటర్స్ వరకు వెళ్తుంది. ఇది చుట్టూరా గ్లాస్ అది ఉండి మన సందర్శకులు చుట్టూరా వ్యూ చేయడానికి వీలుగా ఉంటుంది. పైన 250 మీటర్స్ లెవెల్లోని మన అక్కడి నుంచి పూర్తి మన అమరావతిని కానీ విజయవాడ మన గుంటూరు మొత్తం జిల్లాల అంతవరకు మన తలక ఆ పరిధి వరకు మనం చూడగలం. చాలా చక్కటి ఇది. నెక్స్ట్ ఏంటంటే G+3 లెవెల్లోనే మ్యూజియం అది ఉంటుంది. ఈటరీస్ అవి ఉంటాయి. సందర్శకులు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ తాలూకా వినోదాలకి వాటికిను. నెక్స్ట్ ఏంటంటే మన తాలూకా ఆంధ్ర తాలూకా చరిత్ర సంస్కృతి అవి ప్రతిబింబించేటట్టుగా ఈ మ్యూజియంలోని మన ఫోటోలు అవన్నీ శిల్పాలు అవన్నీ ప్రదర్శించడం జరుగుతుంది.
ఇవి కాకుండా ఏంటంటే మన బేస్మెంట్ లోనే కూడా ఒక లెక్చర్ హాల్ లాగా ఒక సెంట్రల్ ఒక పార్ట్ ఒకటి ఉంటుంది. అందులోనే ఆట్రియం లాగా ఉంటుంది. అందులోనేమో అక్కడ స్పైరల్ స్టేర్ కేసెస్ తోటి భలే ఉంటుంది. అందులోనేమో ఈ వచ్చిన సందర్శకులు అందరూ కూర్చొని అందులోని మధ్యలోని వాళ్ళ స్పీకర్స్ తాలూకా మన స్పీచ్లు గట్రా వినొచ్చు. ఎవరైనా మన ప్రత్యేకమైన వ్యక్తులు ఏమన్నా మన పబ్లిక్ని అడ్రస్ చేద్దాం అనుకున్నా సరే మధ్యలోని ఒక పార్ట్ ఉంటుంది. సో ఇది అసెంబ్లీ తాలూకా ఒక విలక్షణమైన ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇందులోని మనకేంటంటే కర్వ్స్ బోల్డ్ అని ఉంటాయి. షియర్ వాల్ స్ట్రక్చర్ ఇది. షియర్ వాల్స్ ఒకదాని ఒకటి ఏమైనా మనకి ఓవర్లాప్ చేసుకుంటూ చాలా చక్కగా ఏంటంటే ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పొచ్చు. పైల్ క్యాప్ నుంచి షియర్ వాల్స్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఏమైనా లెవెల్లోని 18 మీటర్స్ లెవెల్లో ఎంటర్ అయిన తర్వాత ఆగిపోతాయి. నెక్స్ట్ స్పైర్ తాలూకా షియర్ వాల్స్ కింద నుంచి స్టార్ట్ అయ్యి మన చివరి వరకును 250 మీటర్స్ లెవెల్ వరకు వెళ్తాయి. సార్ ఈ పైల్ క్యాప్ అంటున్నారు ఎందుకంటే మనకి ఇక్కడ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. దీన్నే పైల్ క్యాప్ అంటారా? పైల్ క్యాప్ అంటే దీని మీద వచ్చేది అనమాట. 2 మీటర్స్ లెవెల్లోని మొత్తం డ్రాఫ్ట్ అంతా వస్తుంది. అది దాన్ని పైల్ క్యాప్ అని చెప్తారు. ఇప్పుడు ఇది ఏం జరిగింది సార్? ఇప్పుడు మనకి పైలింగ్ కొంత కంప్లీట్ అయ్యి బేస్మెంట్ లెవెల్ నుంచి ఐరన్ ఫిక్స్ చేసుకున్నామా? దాన్ని ఒకసారి ఆ ప్రాసెస్ చెప్పండి. ఇప్పుడు పైల్ లెవెల్ మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి మన కింద వరకు ఫౌండింగ్ లెవెల్ వరకు 30 మీటర్లు ఉంటాయని చెప్పాం కదా. అందులోని టాప్ 1 మీటర్ మాత్రం మా కాంక్రీట్ మనకి ఉపయోగపడదని చెప్పి స్ట్రక్చర్లీ నాట్ స్ట్రాంగ్ అని కాబట్టి ఆ 1 మీటర్ ఏమో మనం కొట్టేసి దాని మీద మనం పైల్ క్యాప్ పెడతాము. ఈ పైల్ క్యాప్ ఏంటంటే పైల్ నుంచి వచ్చిన పైల్కి రావాల్సిన లోడ్ ఏమో మనకి జాగ్రత్తగా యూనిఫామ్ గా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే స్ట్రక్చర్లీ ఈ పైల్ క్యాప్ నుంచే మనకేంటంటే వాల్స్ తాలూకా రీఎన్ఫోర్స్మెంట్ కూడా కింద నుంచి మనం తీసుకెళ్లి మళ్ళీ దానికి ఇంటిగ్రేట్ చేస్తాం, బిల్డింగ్ తోటి ఇంటిగ్రేట్ చేస్తాం. మొత్తము ఎన్ని సెగ్మెంట్స్ లోని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది? ఆ సెగ్మెంట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. 4 క్వాడ్రంట్స్ లోని మన బిల్డింగ్ జరగబోతుంది. 4 క్వాడ్రంట్స్ ఏంటంటే సౌత్ వెస్ట్, నెక్స్ట్ సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ ఈ క్వాడ్రంట్స్ లోనే జరుగుతుంది. ఇందులోని షియర్ వాల్స్ అవి ఉంటాయి, కాలమ్స్ కూడా ఉంటాయి. కాలమ్స్ కూడా ఒక క్రూసిఫిక్స్ దీంట్లో ఉంటాయి, అంటే ప్లస్ గుర్తులోని రెడ్ క్రాస్ ప్లస్ లాగా ఉంటుంది. సో అటువంటి కాలమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇవి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లోని అసెంబ్లీ హాల్ తాలూకా లోపల హైట్ మనకి 14 మీటర్స్ వరకు ఉంటుంది. సో ఇది గ్యాలరీ లెవెల్లోని నెక్స్ట్ ఏమైనా పోయిన G+3 లెవెల్లోని పూర్తిగాను మనకేమో ఫ్లోర్ ఏరియా జనాలకి మనకి అసెంబ్లీకి కావాల్సిన రీతిలోని దాన్ని మలచబడింది. సో ఈ విధంగా మనం ఈ 4 క్వాడ్రంట్స్ లోని 4 ఆఫీసులు కానీ, నెక్స్ట్ పార్టీ ఆఫీసులు కానీ, నెక్స్ట్ ఏమైనా మనకి ఏంటంటే దీనికి కావాల్సిన ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నీ ఏమైనా పొందుపరచబడి ఉన్నాయి. ఎస్పెషల్లీ బేస్మెంట్ లోనే ఏంటంటే దీనికి కావాల్సిన వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కానీ, నెక్స్ట్ వచ్చే రా వాటర్ ఏమైనా మీకు ఇందులో వచ్చి ట్రీట్ చేసి ఫ్రెష్ వాటర్ తాగే వాటర్ని మనం పైకి అందించడానికి అన్ని ఫ్లోర్స్కి అందించడానికి ఏర్పాట్లు ఉన్నాయి. సో ఇది దీని తాలూకా. సరే మన డిజైన్ లో చూస్తే ఈ అసెంబ్లీ నుంచి ఒక కెనాల్ వెళ్తున్న డిజైన్ మనకు కనబడుతుంది. దాంతో పాటు గ్రీనరీతో పాటు ఒక కెనాల్ వేవ్ ఎలా ఉంటుంది దానికి సంబంధించి ఒకసారి. ఎస్, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సో ఎందుకంటే ఈ ల్యాండ్స్కేప్ మొత్తం అంతా మనకి చుట్టూరా ఒక వాటర్ మిర్రర్ అనేది క్రియేట్ చేయబడింది. అసెంబ్లీ తాలూకా ప్రతిబింబం అంతా మనం ఈ వాటర్ మిర్రర్ లో చూడగలుగుతాము. వాటర్ మిర్రర్ మనకి చాలా షాలో డెప్త్ లోనే చుట్టూరా ఉంటుంది. అది మాక్సిమం అంటే 150 to 500 mm దీంట్లోనే ఉంటుంది అనమాట. ఒక అడుగు నుంచి 2 అడుగులు వేసుకోవచ్చు మీరు. సో చుట్టూరా అది వస్తుంది. నెక్స్ట్ దీనికి వచ్చే ఫ్రెష్ వాటర్ అంతా వేరే చోట నుంచి పంపింగ్ అవుతుంది. నెక్స్ట్ అసెంబ్లీ ఎంట్రీ నుంచి మనకి ఏంటంటే సెంటర్ పాయింట్ అలైన్మెంట్ చేసుకొని పాలవాగ్ ఎంటర్ అవుతుంది. ఈ పాలవాగ్ ఏమో చుట్టూరా ల్యాండ్స్కేపింగ్ లో మనకి అసెంబ్లీ చుట్టూరా ఈ వాటర్ బాడీ ఉంటుంది. ఈ వాటర్ బాడీ తాలూకా విశిష్టత ఏంటంటే చుట్టూరా టెంపరేచర్ అనేది బాగా తగ్గిస్తుంది. మనకి ఏంటంటే పర్యావరణానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా మన తాలూకా అనుభూతి కలుగుతుంది.
మనం ఏంటి అసెంబ్లీలో వెళ్తున్నప్పుడు, అసెంబ్లీ బిల్డింగ్ లో వెళ్తున్నప్పుడు, ఆఫీస్ లో వెళ్తున్నట్టుగా కాకుండా మనం ఒక చారిత్రాత్మకమైన కట్టడం లోపలికి వెళ్తున్న అనుభూతిని ప్రత్యేకంగా కలిగిస్తుంది. ఇది ఏంటంటే దీని తాలూకా ల్యాండ్స్కేపింగ్ లోని, వీటిలోని చుట్టూరా వంతెనల్లోని, వాటన్నిటిలోని చాలా యాక్సెసిబుల్ గా తయారు చేసి చేస్తాము. ప్రతి క్యాపిటల్ కి లేని రీతిలోని మన క్యాపిటల్, మన అమరావతి, ప్రజల అమరావతి నిర్మాణం అవుతుంది. సార్, ఒకటి ఇంత పెద్ద మొత్తంలో బిల్డింగ్ నిర్మిస్తున్న నేపథ్యంలోని బిల్డింగ్ కి వాడే మెటీరియల్ ఏదైతే ఉందో ఐరన్ కావచ్చు, మిగతా మెటీరియల్ ఎంతవరకు ఉపయోగిస్తారు? చాలా వరకు ఏంటంటే మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండే మెటీరియల్స్ ఉపయోగించాలనుకుంటాము. ఆర్సీసీ ఉపయోగించినంత వరకు, మన తాలూకా కాంక్రీట్ చేసినంత వరకు ఏంటంటే మన ఈ సిమెంటు ఇవన్నీ ఎక్కడైతే చాలా అవసరమో అక్కడే వాడుతున్నాము. నెక్స్ట్ ఏంటంటే టెంపరేచర్ తాలూకా ఎఫెక్ట్ మన అసెంబ్లీ మీద చాలా తక్కువగా ఉండడానికి ఏంటంటే లోపలికి ఉంటాయి మన ఆఫీసులన్నీను. ఏదో అసెంబ్లీ తాలూకా అవుటర్ పెరిఫరీ నుంచి దాదాపు ఒక 10-15 మీటర్ల లోపల మన ఆఫీసులన్నీ ఉంటాయి. అంటే ఎప్పుడైనా సరే మనకి చేడు చల్లగా ఉంటుంది. అదే న్యాచురల్ వెంటిలేషన్, న్యాచురల్ ఎయిర్ కండిషనింగ్ ఉండేటట్టుగా ఇది ప్లాన్ చేయబడింది ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ తోటి. అండ్ ఈ బిల్డింగ్ చాలా ఏంటంటే మా తాలూకా లైఫ్ టైం అచీవ్మెంట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఏదైతే ఉందో టీవీ కన్సల్టెన్సీ వల్ల చాలా అద్భుతమైన అనుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత భారీ మొత్తంలో ఒక చరిత్రను సృష్టించడం, చరిత్రలో నిలిచిపోయే దిశగా కూడా ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. చూసాం కదా, మొత్తం బిల్డింగ్ నిర్మాణం దగ్గర నుంచి డిజైన్స్ ఎలా ఉండబోతున్నాయి, లోపల ఎలాంటి మెటీరియల్ వాడబోతున్నారు, బిల్డింగ్ పూర్తయిన తర్వాత వచ్చే పబ్లిక్ కావచ్చు, దాంతో పాటు ఇటు మెంబర్స్ కావచ్చు, దాంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు కూడా ఎలాంటి అనుభూతిని వ్యక్తం చేయబోతున్నారు అనేది కూడా స్పష్టంగా దీన్ని డిజైన్ చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఒక పక్క పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతాయి. ఎందుకంటే 2 నెలల క్రితమే ఈ ప్లేస్ ఏదైతుందో మొత్తం 104 ఎకరాలకు సంబంధించి L&T సంస్థ ఇక్కడ గ్రీనరీని ఏదైతే ఉందో జంగిల్ క్లియర్ చేసుకోవటం, దాంతో పాటు ఇక్కడ పూర్తి స్థాయిలో చదును ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి మనకి కనబడుతుంది. ఒక 2 నెలల్లోనే దాదాపు 500 పైలను కూడా పైలింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు. ఎందుకంటే ఈ బిల్డింగ్ కోసం దాదాపు 2400 వరకు కూడా పైలింగ్ వేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే భారీ మొత్తం 4 బ్లాకులుగా నిర్మిస్తున్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలో దీని నిర్మాణానికి సంబంధించి భారీ యంత్రాలను కూడా చేపట్టబోతున్నారు. ఐరన్ కూడా భారీగా ఉపయోగిస్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఐరన్ కి సంబంధించి భారీ మొత్తంలో ఇప్పటికే కేజీలు సిద్ధం చేశారు. పైలింగ్ దాదాపు 25 నుంచి 30 వరకు డెప్త్ వరకు పైలింగ్ చేసుకుని దాంట్లో ఐరన్ ఫిక్స్ చేసుకొని కాంక్రీట్ పోసుకున్న తర్వాత పైల్ క్యాప్ వేసుకొని బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు. పూర్తి స్థాయిలోని షీర్వాల్ టెక్నాలజీతో బిల్డింగ్ కి సంబంధించి కూడా నిర్మాణం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి అంశాలకు సంబంధించి పూర్తిగా నిర్మాణం, దాంతో పాటు డిజైన్స్, ఆ తర్వాత ఏ విధంగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు, డిజైన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇంటీరియర్ ఎలా ఉంటుందో అనే దాని కూడా పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఏదైతే ఉందో కన్సల్టెన్సీ సంస్థ నుంచి కూడా తెలుసుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది అమరావతిలోని పర్మనెంట్ అసెంబ్లీ ఏదైతుందో ఐకానిక్ టవర్ కి సంబంధించి నిర్మాణానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ 24/7 అమరావతి.